హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ బై రమ్య. ఈరోజు చిల్లు గారెలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ మినపప్పు నానబెట్టుకొని కడిగేసుకొని శుభ్రంగా అలా పిండి గ్రైండ్ చేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా, అలాగే ఒక గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని హ్యాండ్ దాంట్లో డిప్ చేసి వాటర్ అంతా పోయాక నేను చూపిస్తున్న విధంగా గారెని అలా చేతిలో ఒత్తుకొని కొంచెం హోల్ పెట్టుకొని నూనెలో వేసుకోవాలి. నాకైతే ఫస్ట్లో కుడి చేతితో వేయటం వచ్చేది కాదు, వేరే పేపర్ మీద వేసేదాన్ని అనమాట. ఇప్పుడైతే నేర్చేసుకున్నానండి. మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా రానట్టయితే చూడండి, వచ్చినట్టయితే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మన గారెలు ఒకవైపు వేగిపోయిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట మెల్లగా. ఒకవేళ పచ్చిగా ఉంటే ఇరిగిపోతాయండి, జాగ్రత్తగా చూసుకొని టర్న్ చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి రెండు రెండు తీసుకుని ప్లేట్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు సర్వ్ చేసేసుకోవడమే. మన గారెలు రెడీ అయిపోయినాయి. అండ్ అలాగే తర్వాత మిగతా పిండిని కూడా తీసుకొని చక్కగా దాన్ని కూడా రౌండ్ బాల్ లాగా చేసుకొని మెల్లగా చేత్తో ఒత్తుకొని హోల్ పెట్టుకొని వేసేసుకోండి. అన్ని గారెలు అలా వేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. నేను దీంట్లోకి పల్లీ చట్నీ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలు మాత్రం. మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్